నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లలో భారీ వర్షాలు. తీర ప్రాంతాల్లో జలమయమైన లోతట్టు ఆవాసాలు. పశ్చిమ బంగాల్ వైపు కదులుతున్న తీవ్ర వాయుగుండం. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ కోస్తా జిల్లాల్లో జోరు వానలకు అవకాశం. నైరుతి గమనంపై సానుకూల ప్రభావం చూపిన వాయుగుండం. అండమాన్ను తాకిన తొలకరి. జూన్ 6 నాటికి తెలుగు నేలకు రుతుపవనాలు. ఆంధ్రప్రదేశ్ హక్కుల సాధనలో రాజీ ప్రసక్తే లేదన్న చంద్రబాబు. ప్రత్యేక హోదా, ఆర్థిక లోటు భర్తీ కోసం పోరు ఆపబోమని స్పష్టీకరణ. కర్నూలులో ముగిసిన జగన్ జలదీక్ష. కృష్ణా, గోదావరి జలాలను దామాషా పద్ధతిలో పంచాలని సూచన. తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు. ఆర్డీఎస్పై హరీష్ ఆరోపణలను తోసిపుచ్చిన దేవినేని. రాజోలిబండ పథకంపై కృష్ణా బోర్డుకు తెలంగాణ లేఖ. ఏపీ సహకరించేలా చూడాలని విజ్ఞప్తి. తెలంగాణలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ. పారదర్శకత కోసమేనని తెరాస సర్కారు స్పష్టీకరణ. రేపు వెలువడనున్న 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాలు. ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేసిన ఈసీ. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావానికి కురుస్తున్న వర్షాలతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. ప్రధానంగా గత అర్ధరాత్రి నుంచి కురుస్తోన్న వానలకు నెల్లూరు, చిత్తూరు జిల్లాలో జనజీవనంపై తీవ్ర ప్రభావం పడింది. తిరుమలలో శ్రీవారి ప్రధాన ఆలయ ప్రాంగణంలోకి ఎప్పుడూ లేని విధంగా వరద నీరు చేరింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఆంధ్రప్రదేశ్ నెల్లూరు, చిత్తూరు జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపింది. నెల్లూరులో 18, సూళ్లూరుపేట, శ్రీహరికోట, రాపూరు ప్రాంతాల్లో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా ఆయా ప్రాంతాల్లో చెరువులు, కుంటల్లోకి భారీగా వరద నీరు చేరింది. ఈ వర్షాలు వ్యవసాయ పనులకు మేలు చేస్తాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తుంటే నెల్లూరు, సూళ్లూరుపేట, నాయుడుపేట, ఆత్మకూరు, రాపూరుల్లో రహదారులు జలమయమై వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆత్మకూరులో మురుగు కాలువలు పొంగుతుండగా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు వెనకాడే పరిస్థితి ఏర్పడింది. ఏఎస్పేట, సంగం, మర్రిపాడు, అనంతసాగరం మండలాల్లో భారీ వర్షానికి చెరువులు, కుంటల్లోకి నీరు చేరింది. చిత్తూరు జిల్లా వరదాయపాలెంలో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే సత్యవేడు, బిఎన్ కండ్రిగల్లో 10, పిచ్చాటూరులో 6.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షానికి తిరుమలలో శ్రీవారి ఆలయం సహా పరిసర ప్రాంతాలు, రహదారులన్నీ వరద నీటితో నిండిపోయాయి. రంగనాయకుల మండపంలోకి వర్షపు నీరు చేరగా కొంతసేపు స్వామివారి దర్శనానికి అంతరాయం ఏర్పడింది. తిరుపతిలోని గోవిందరాజస్వామి సత్రాలు, తిలక్ రోడ్, లక్ష్మీపురం కూడలి, వెస్ట్ చర్చ్ అండర్ బ్రిడ్జ్, రైల్వే అండర్ బ్రిడ్జ్ ప్రాంతాలు వర్షం నీటితో నిండిపోయాయి. కపిలతీర్థం జలపాతం ఉధృతంగా ప్రవహిస్తుండగా ఆ దృశ్యాలను చూసిన భక్తులు తమ కెమెరాలకు పని చెబుతున్నారు. కడప జిల్లా రైల్వే కోడూరు, బద్వేలులో చిరుజల్లులు పడగా ఈదురుగాలులకు పలుచోట్ల చెట్లు నేలకూలాయి. ప్రకాశం జిల్లాలోని తీర ప్రాంత మండలాలైన చీరాల, వేటపాలెం, చినగంజం, పెదగంజం, కొత్తపట్నం, ఇంకొల్లు, పర్చూరు, ఒంగోలు, టంగుటూరు, సింగరాయకొండ, ఉలవపాడు, కొమరోలు, పొదిలి మండలాల్లో ఓ మోస్తరు వాన పడింది. గుంటూరు జిల్లాలో గుంటూరు, రేపల్లె, తెనాలి, బాపట్ల, కృష్ణా జిల్లాలో ఇబ్రహీంపట్నం, యనమలకుదురు, పెనమలూరు, నున్న, మచిలీపట్నంలో ఓ మోస్తరు వర్షం కురిసింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పరిసర ప్రాంతాల్లో చిరుజల్లులు కురిస్తే తూర్పు గోదావరి జిల్లా తుని, అన్నవరం, కత్తిపూడిల్లో భారీ వర్షం పడింది. రాజమహేంద్రవరం, కాకినాడ, జగ్గంపేటలో జల్లులు పడ్డాయి. విశాఖ జిల్లా నక్కపల్లిలో భారీ వర్షం కురిసింది. చోడవరంలో కురిసిన వానకు ఇంటి పైకప్పు కూలి వృద్ధురాలు మృతి చెందింది. విజయనగరం జిల్లా విజయనగరం, బొబ్బిలి, గజపతినగరం, జామి, డెంకాడ ప్రాంతాల్లో కుండపోత వాన కురిసింది. బొండపల్లి, గరుడుబల్లిలో భారీ వర్షం పడగా శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం, పాలకొండ, వీరఘట్టం, వంగర, రణస్థలం, ఆముదాల వలస, పాతపట్నం, నరసన్నపేట, సోంపేట పరిసర ప్రాంతాల్లో భారీ వాన కురిసింది.
వాయుగుండం ప్రభావంతో కోస్తా ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ఆంధ్రప్రదేశ్ సర్కారు అప్రమత్తమైంది. తుపాను హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్ సహా ఇతర ఉన్నతాధికారులతో టెలిఫోన్లో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. భారీ వర్షాలకు జనజీవనం స్తంభించకుండా చూడాలని దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలోని కలెక్టర్లను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో సహాయ చర్యలపై దృష్టి పెట్టిన కలెక్టర్లు, ఇతర అధికారులు కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షాలు పడి వరద ముంపు కలిగే ప్రాంతాల్లోని వారిని తుపాను షెల్టర్లు, సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు బస్సులను సిద్ధం చేశారు. మంచినీరు, ఆహార పొట్లాల పంపిణీకి ఏర్పాట్లు చేశారు. కింది స్థాయి సిబ్బందిని అప్రమత్తం చేసి సహాయ చర్యలకు ఆటంకాలు లేకుండా సన్నాహాలు చేశారు. తీవ్ర వాయుగుండం ప్రభావానికి తమిళనాడులో కురుస్తోన్న విస్తారమైన వర్షాలు జనజీవనంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. చెన్నై సహా పరిసర జిల్లాలైన కాంచీపురం, తిరువళ్లూరులో అత్యధిక వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా వరద ముప్పు పొంచి ఉన్న ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టేందుకు తమిళనాడు సర్కారు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ దళాలను రంగంలోకి దింపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావానికి తమిళనాడులోని దక్షిణ కోస్తా జిల్లాల్లో విస్తారంగా వానలు పడుతున్నాయి. గత రాత్రి నుంచి ఉదయం వరకు కాంచీపురం జిల్లాలోని కేలంబాక్కంలో అత్యధికంగా 23 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. తిరువళ్లూరు జిల్లా పొన్నేరులో 15, కాంచీపురం జిల్లా మహాబలిపురంలో 14, చెన్నై విమానాశ్రయంలో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గత రాత్రి నుంచి చెన్నైలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి అనేక చోట్ల రోడ్లు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలో నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే సమయంలో వచ్చే 48 గంటల్లో కడలూరు, విల్లుపురం, తంజావూరు, నాగపట్టణం జిల్లాల్లో రేపు మధ్యాహ్నం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశముందన్న అంచనాలను దృష్టిలో పెట్టుకుని తమిళనాడు ప్రభుత్వం సహాయ చర్యలపై దృష్టి సారించింది. ఇప్పటికే జలమయమైన ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టిన తమిళనాడు సర్కార్ అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు తెరిచి ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తుల మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించింది. చెన్నై సహా కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలను రంగంలోకి దింపింది. గతేడాది డిసెంబర్లో వచ్చిన వరదలకు బాగా దెబ్బతిన్న చెన్నై లోతట్టు ప్రాంతాల్లో సహాయ చర్యలను 8 మంది ఐఏఎస్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని హుటాహుటిన తరలించేందుకు 25 పడవలను సిద్ధంగా ఉంచారు. ఇలా తరలించే వారి కోసం 17 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. అంటు వ్యాధులు ప్రబలకుండా 30 వైద్య బృందాలను సిద్ధంగా ఉంచారు. వరద నీటిని తోడేందుకు మోటార్లు సిద్ధం చేశారు. చెన్నై, మహాబలిపురం, పుదుచ్చేరి తదితర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉందని, ఈ ప్రాంతాల్లో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ప్రభుత్వం ఆదేశించింది. బంగాళాఖాతంలో బలపడిన తీవ్ర వాయుగుండం ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి స్థిరంగా కదులుతోందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఈ మధ్యాహ్నానికి నెల్లూరుకు దక్షిణ ఆగ్నేయ దిశలో 130 కిలోమీటర్ల దూరాన కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం 10 కిలోమీటర్ల వేగంతో ఉత్తర ఈశాన్య దిశలో కదులుతోందని వివరించారు. ఈ అర్ధరాత్రి తీవ్ర వాయుగుండం తుపానుగా మారనుందని అంచనా వేసిన భారత వాతావరణ శాఖ అది తర్వాత 2 రోజులు ఆంధ్ర, ఒడిషా తీరాలకు సమాంతరంగా కదలొచ్చని వెల్లడించింది. ఈ నెల 21న మధ్యాహ్నం తర్వాత తుపాను బలహీనపడుతుందని, ఈ నెల 22 నాటికి వాయుగుండంగా మారుతుందని అంచనాకొచ్చింది. ఈ ఉదయం నుంచే వాయుగుండం దిశను మార్చుకుని ఉత్తర ఈశాన్య దిశలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం వైపు కదులుతోందని తెలిపిన వాతావరణ శాఖ అది క్రమంగా పశ్చిమ బంగాల్, బంగ్లాదేశ్ తీరాల వైపు కదులుతుందని వెల్లడించింది. ఈ ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి, రాయలసీమలో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. వరుస కరవులతో అల్లాడుతున్న దేశ ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తోన్న నైరుతి రుతుపవనాలు అండమాన్ తీరాన్ని తాకాయి. తీవ్ర వాయుగుండం ప్రభావానికి క్రియాశీలకంగా మారిన రుతుపవనాలు ఈ మధ్యాహ్నం అండమాన్లో ప్రవేశించినట్లు భారత వాతావరణ విభాగం తెలిపింది. గడిచిన 2-3 రోజుల నుంచి హిందూ మహాసముద్రం, బంగాళాఖాతంలో నెలకొన్న అనుకూల పరిస్థితుల వల్ల ముందు వేసిన అంచనాలకు ముందే రుతుపవనాలు అండమాన్ తీరాన్ని తాకినట్టు వాతావరణ విభాగం తెలిపింది. రుతుపవనాల ప్రభావంతో అండమాన్లో 2 రోజుల నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నట్టు తెలిపింది. ప్రస్తుత సానుకూల పరిస్థితులు కొనసాగితే అంచనా వేసిన సమయానికి ముందే నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం కనిపిస్తుంది. జూన్ 6 నాటికి రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో రుతుపవనాల జల్లులు కురుస్తాయని అంచనా వేస్తోంది.
రాజోలి బండ మళ్లింపు పథకం ఆధునికీకరణ పనులు ఆపాలని కర్నూలు కలెక్టర్ రాసిన లేఖను వెనక్కి తీసుకోవాలంటూ తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు చేసిన ప్రకటనలను ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఖండించారు. తెలంగాణ వద్ద ఉంటే ఆ లేఖను మీడియాకు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆర్డీఎస్పై చర్చలకు రావటం లేదని హరీష్ మాట్లాడటం సరికాదన్న ఉమా, ఈ వివాదం కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల ఆయకట్టుకు సంబంధించిందని, తుంగభద్ర డ్యాం నుంచి ఆర్డీఎస్ వరకు కర్ణాటక 12 ఆనకట్టలు నిర్మించి ఆర్డీఎస్కు రావాల్సిన నీళ్లు తరలించుకుపోతోందని వివరించారు. ఆర్డీఎస్ నుంచి మహబూబ్నగర్ జిల్లా వరకు ఉన్న కర్ణాటక ప్రాంతంలోనూ పెద్ద ఎత్తున నీటిని తరలిస్తున్నారని తెలిపారు. ప్రాజెక్టుల విషయంలో 2 రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడేలా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని ఉమా వ్యాఖ్యానించారు. సూటిగా ప్రశ్నిస్తున్నా, మీరు 2 రోజులు టైం ఇచ్చారు, నేను 2 నెలలు టైం ఇస్తున్నా, 2 సంవత్సరాలు టైం ఇస్తున్నా. మా కర్నూలు కలెక్టర్ రాసిన లేఖ మీడియా ముందు పెట్టండి. ఇది దేవినేని హరీష్ పంచాయతీ కాదే, 3 రాష్ట్రాల సమస్య. అనుమతులు తీసుకొని ప్రాజెక్టుల నిర్మాణం జరగాలి. 35 లక్షల ఎకరాల ఆయకట్టు నాగార్జున సాగర్కి వచ్చే నీళ్ళ మీద ఆధారపడింది. పైన మీరు 100 టీఎంసీలు డ్రా చేస్తామంటే లోయర్ రైపేరెంట్ స్టేట్ గా ప్రాంతాలుగా ఉన్న ఇటు తెలంగాణ ప్రజలు నల్గొండ, ఖమ్మం కానీ, హైదరాబాద్కు మంచినీళ్ళు కానీ అవన్నీ నాగార్జున సాగర్ మీద ఆధారపడి ఉన్నాయి. ఉమా డిమాండ్పై స్పందించిన తెలంగాణ నీటిపారుదల శాఖ ఆర్డీఎస్ పనులు ఆపాలంటూ కర్నూలు జిల్లా అధికారులు రాసిన లేఖను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ రైతుల ఆందోళన దృష్ట్యా పనులు ఆపాలని రాయచూరు జిల్లా సింధనూర్ ఆర్డీఎస్ ఈఈకి కర్నూలు జిల్లా ఆదోని ఆర్డీఓ, డీఎస్పీలు ఈ నెల 16న రాసిన లేఖ ప్రతిని హరీష్ రావు కార్యాలయం మీడియాకు విడుదల చేసింది. మరోవైపు రాజోలి బండ మళ్లింపు పథకం ఆధునికీకరణ పనులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకరించేలా చూడాలని తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి కృష్ణా యాజమాన్య బోర్డు కార్యదర్శికి లేఖ రాశారు. పునర్వ్యవస్థీకరణ చట్టం, కృష్ణా ట్రైబ్యునల్ ప్రకారం తెలంగాణకు రావాల్సిన 15.90 టీఎంసీల నీరు దక్కాలంటే ఆర్డీఎస్ ఆధునికీకరణ పనులు జరగాల్సిందేనని జోషి లేఖలో పేర్కొన్నారు. ఆనకట్ట ఎత్తు పెంపు వల్ల కర్నూలు జిల్లా రైతులకు ఎలాంటి నష్టం జరగదని ఆయన స్పష్టం చేశారు. లేఖ ప్రతిని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శికి కూడా పంపారు. తెలంగాణలో ఉపాధ్యాయ నియామక ప్రక్రియను ఇకపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించనుంది. ఈ మేరకు ఉపాధ్యాయుల భర్తీ ప్రక్రియను ఇప్పటి వరకు నిర్వహిస్తున్న జిల్లా స్థాయి నియామకాల వ్యవస్థను రద్దు చేస్తూ తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. వచ్చే 6 నెలల్లో చేపట్టే 10,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీని డీఎస్సీ నుంచి తప్పించి పబ్లిక్ సర్వీస్ కమిషన్కు అప్పగించింది. ఇప్పటి వరకు డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తున్న సెకండరీ గ్రేడ్, స్కూల్ అసిస్టెంట్, భాషా పండితులు, వ్యాయామ టీచర్లు సహా 3 ఏళ్ల క్రితం ప్రారంభించిన ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయుల భర్తీని టీఎస్పీఎస్సీ చేపట్టనుంది. డీఎస్సీ ద్వారా చేపట్టే నియామకాల్లో గందరగోళ పరిస్థితులు తలెత్తనున్న అంశాలను దృష్టిలో పెట్టుకుని పోటీ పరీక్ష నిర్వహణ, ప్రతిభ జాబితా తయారీ, ఉపాధ్యాయుల ఎంపిక బాధ్యతను టీఎస్పీఎస్సీకి అప్పగిస్తున్నట్టు ఇవాళ వెల్లడించిన జీవో నెంబర్ 19లో తెలంగాణ సర్కార్ వివరించింది. ఈ నిర్ణయం వల్ల పాఠశాల విద్యాశాఖ పూర్తిగా ఇప్పుడు విద్యాపరమైన అంశాలపై దృష్టి పెట్టే అవకాశం కలుగుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ హక్కులను కాపాడే విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా, ఆర్థిక లోటు భర్తీ, అన్ని రాష్ట్రాలతో సమాన అభివృద్ధి సహా సాగునీటి విషయంలోనూ పోరాటం కొనసాగిస్తామని తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో తేల్చి చెప్పారు. జూన్ 2 నాటికి ఆంధ్రప్రదేశ్లోని అన్ని ఇళ్లకు విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు సగర్వంగా ప్రకటించబోతున్నామని వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లాలో సుడిగాలి పర్యటన చేసిన చంద్రబాబు రాజమహేంద్రవరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. బొమ్మూరులో గిరిజన యువత శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించిన ఆయన ఐటీడీఏ ఆధ్వర్యంలో గిరిజన యువత తయారు చేసిన గృహోపకరణాలను పరిశీలించారు. సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల సహా పురపాలక మైదానంలో నాగుల చెరువు దుకాణ సముదాయం ఆధునీకరణ పనులు, రోడ్డు కమ్ రైలు బ్రిడ్జి విద్యుత్ దీపాలంకరణను ప్రారంభించారు. డీఎంహెచ్ పాఠశాల దుకాణ సముదాయం, మంచినీటి ట్యాంకు నిర్మాణానికి శంకుస్థాపన చేసి నగరపాలక సంస్థ యాప్, వెబ్సైట్లను ప్రారంభించారు. తర్వాత నీరు ప్రగతి కార్యగోష్ఠిలో పాల్గొన్న ఆయన నీటి సంరక్షణ చర్యలను ఉద్యమంలా చేపట్టాలని పిలుపునిచ్చారు. ఇదే సమయంలో సంక్షేమ రంగానికి పెద్దపీట వేస్తున్నట్లు వివరించారు. జూన్ 2వ తారీఖుకి 100% అన్ని ఇండ్లకు కరెంట్ ఇచ్చే ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం అనే విషయం మనం అనౌన్స్ చేస్తున్నాం. అన్ని ఊర్లో సిమెంట్ రోడ్లు వేస్తాం. ప్రతి ఒక్క వ్యక్తికి వంట గ్యాస్ సిలిండర్లు ఇస్తాం. సంవత్సరంగా 2 సంవత్సరాలు ఏ వ్యక్తి కూడా కట్టెల పొయ్యితో కాకుండా వంట గ్యాస్ తో చేసుకునే సౌకర్యాన్ని కల్పించే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్క ఇంటికి మరుగుదొడ్డిస్తాం. ఈ సంవత్సరం 6 లక్షల పేద కుటుంబాలకి ఇండ్లు కట్టే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం.
పేదరికమే నా కులం, పేదరికం ఎక్కడుంటే అక్కడుంటా, ఆర్థిక అసమానతలు తగ్గించే సమాజం కోసం రాత్రింబగళ్ళు పనిచేస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. తెలంగాణ కడుతున్న ప్రాజెక్టులపై మరోసారి అభ్యంతరం వ్యక్తం చేసిన బాబు సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకుందామని కేసీఆర్ సర్కార్కు సూచించారు. నిన్న మొన్న తెలంగాణ ప్రభుత్వం కూడా విమర్శిస్తామంటే ఇది కరెక్ట్ కాదు. ఇద్దరం కూర్చుందాం, కేంద్రం కూడా కూర్చుందాం, న్యాయసమ్మతంగా అన్ని సమస్యలు పరిష్కారం చేసుకుంటామని చాలా సార్లు పిలిపించాను. నేను ఎవరితో కూడా తగరాదు పెట్టుకోవడానికి సిద్ధంగా లేను. ఎందుకంటే రాష్ట్రం బాగుండాలి. అదే సమయంలో రాష్ట్ర హక్కులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడను, సాధించే వరకు నిరంతరం ప్రయత్నం చేస్తానే ఉంటాను. వదిలిపెట్టే సమస్య లేదు. తూర్పుగోదావరి జిల్లాలో చంద్రబాబు కార్యక్రమాలు జోరువానలోనే సాగాయి. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై రాజ్యాంగపరమైన చిక్కులున్నాయని భాజపా రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు సిద్ధార్థనాథ్ సింగ్ తెలిపారు. హోదా ఉన్న రాష్ట్రాలతో సమానంగా కేంద్రం నిధులు ఇస్తోందని విశాఖలో చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడానికి మిగతా రాష్ట్రాలు ఒప్పుకోవట్లేదన్న సిద్ధార్థనాథ్ కాంగ్రెస్ పార్టీ ఆయా రాష్ట్రాలను ఎందుకు ఒప్పించడం లేదని ప్రశ్నించారు. 14th Finance Commission, the condition was for higher devolution of money to the states, then there will be no special assistant or special category. So everybody accepted in the parliament. Those who are criticizing us were also part and parcel of that agreement in the parliament. Along with BJP, along with TDP, Congress and YSR and everybody accepted the 14th Finance Commission. Then what business do they have to raise a finger and make a political rhetoric and fool the people of Andhra Pradesh? రాష్ట్రాల మధ్య నీటిని దామాషా పద్ధతిలో పంపిణీ చేయకపోతే ఆంధ్రప్రదేశ్కు తీవ్ర అన్యాయం జరుగుతుందని వైకాపా అధినేత జగన్ అన్నారు. తెలంగాణ నిర్మిస్తోన్న ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కర్నూలులో 3 రోజులు జలదీక్ష చేసిన ఆయన శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువన మహబూబ్ నగర్ జిల్లాలో ఎడాపెడా లిఫ్టులు పెట్టి నీటిని తోడేస్తే ఆంధ్రప్రదేశ్ ఎడారిగా మారుతుందన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా తెలంగాణ ఇష్టారీతిన ప్రాజెక్టులు నిర్మిస్తున్నప్పటికీ ఓటుకు నోటు కేసు భయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కేసీఆర్ నిలదీయలేకపోతున్నారని ఆరోపించారు. రాష్ట్రాల మధ్య నీటి సమస్యలు రాకుండా ఉండాలంటే మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పాలకులు కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. ఆంధ్ర హక్కులు కాపాడేలా చంద్రబాబుపై ఒత్తిడి పెంచేందుకు ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని చెప్పారు. మొన్నటిదాకా మనం అంతా కూడా కలిసికట్టుగా ఉన్నాం. ఆ రోజు వాళ్ళు బాబుని కడతా ఉన్నప్పుడు కానీ, అలవట్టి కడతా ఉన్నప్పుడు కానీ, ఆ ప్రాజెక్టు కడితే మాకు కిందికి నీళ్లు రావు అని చెప్పి ఆ రోజు మనం అడిగినది ఆ రోజు మీకు గుర్తుకు రావడం లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కానీ, లేదా దిండి ప్రాజెక్టు కానీ, లేదా గోదావరి మీద మీరు కడుతున్న 5 లిఫ్ట్ ప్రాజెక్టులు కానీ ఏవైనా కూడా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉన్నాయా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను కేసీఆర్ గారు. మరి ఇవన్నీ ఏమీ లేకుండా వాళ్ళు కడతా ఉంటే నువ్వేం చేస్తావయ్యా ముఖ్యమంత్రి గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. దీనికి సొల్యూషన్ అందరం కలిసికట్టుగా ప్రపోర్షనల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వాటర్ కోసం కృషి చేయాలి. 15 రోజులకు ఒకసారి వెంటనే ఆ తమాషా ప్రకారం కిందికి నీళ్లు వదిలే కార్యక్రమం చేయాలి. గూగుల్ తరహాలోనే మ్యాప్స్ తయారీకి సిద్ధమవుతున్న యాపిల్ సంస్థ హైదరాబాద్ వేదికగా పని ప్రారంభించేందుకు సన్నద్దమైంది. ఈ మేరకు రేపు నగరానికి రానున్న సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి టిమ్ కుక్ యాపిల్ సాంకేతిక ఆవిష్కరణ కేంద్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ప్రారంభించనున్నారు. గచ్చిబౌలిలోని ప్రత్యేక ఆర్థిక మండలిలో 2.5 లక్షల చదరపడుగుల స్థలంలో నెలకొల్పుతున్న ఈ కేంద్రాన్ని మ్యాప్స్ తయారీకి ప్రధాన స్థావరంగా మార్చుకోనుంది. మరోవైపు 4 రోజుల భారత పర్యటనలో భాగంగా ఇప్పటికే ముంబై చేరుకున్న టీమ్ కుక్ సంస్థకు చెందిన స్టార్టప్లు, డెవలపర్లకు మద్దతుగా నిలిచేందుకు బెంగళూరులో సాఫ్ట్వేర్ ల్యాబొరేటరీ, యాప్స్ రూపకల్పన, అభివృద్ధి కేంద్రాన్ని నెలకొల్పుతామని ప్రకటించారు. పర్యటనలో భాగంగా ముంబైలోని సిద్ధి వినాయక ఆలయాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీతో కలిసి దర్శించుకున్నారు. తర్వాత ఐసీఐసీఐ బ్యాంక్ కార్యాలయాన్ని సందర్శించారు. తెలంగాణలో భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతుల జారీ సహా భూ క్రమబద్దీకరణ సేవలను ఆన్లైన్లోనే అందించే ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. 100 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ 3 రకాల సేవలు అందించే అభివృద్ధి, అనుమతుల నిర్వహణ వ్యవస్థ డిపిఎంఎస్ను తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ విధానం ద్వారా మొదటి లేఅవుట్ అనుమతిని శుభగృహ సంస్థకు అందించారు. ఈ విధానంలో భవన నిర్మాణ అనుమతుల కోసం ఇప్పటి వరకు 54 దరఖాస్తులు వస్తే వాటిలో 8 ఆమోదించామని మంత్రి తెలిపారు. లేఅవుట్ కోసం 3 దరఖాస్తులు వచ్చాయని వివరించారు. ఈ విధానంలో సేవల కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తులు, సంస్థలు తమ దస్త్రం ఏ దశలో ఉందో తెలుసుకునేందుకు SMS ద్వారా సమాచారం అందించే సౌకర్యం ఉంటుందని కేటీఆర్ తెలిపారు. ఏ నగర పంచాయతీ అయినా, ఏ మున్సిపాలిటీ అయినా, GHMC అయినా, HMDA అయినా ఎస్ ఆర్ నో అనే ఆన్సర్ చెప్పాలి. ఒకవేళ ఎవరైనా నాకు అన్యాయం జరిగింది, ఉద్దేశపూర్వకంగా నా పర్మిషన్ కి మరి ఇవ్వలేదు మీరు అని చెప్పి భావించినట్లయితే
వెంటనే గవర్నమెంట్కి మీరు అప్పీల్ చేసుకునే అవకాశాన్ని కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు 1 పైసా లంచం ఇచ్చే అవసరం లేకుండా నేరుగా అనుమతులు ఇవ్వడం అనేది ఈరోజు HMDAలో ఇది ప్రారంభమైంది. తొందరలోనే GHMCలో ప్రారంభించబోతా ఉన్నాం. జూన్ నెల చివరికల్లా రాష్ట్రంలోని 73 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, కార్పొరేషన్లతో సహా అంతటా కూడా ఈ వ్యవస్థను తప్పకుండా తీసుకొని వస్తాం. అన్ని రాజకీయ పక్షాలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న 5 రాష్ట్రాల శాసనసభలకు జరిగిన ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్నాయి. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, పశ్చిమ బంగాల్, అసోంలలో ఓట్ల లెక్కింపునకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపు ఉదయం 8ంటికి పోస్టల్ బ్యాలెట్తో లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని, అరగంట తర్వాత ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తామని ఈసీ వర్గాలు తెలిపాయి. అన్ని రాష్ట్రాల్లో మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాల సరళి పూర్తిగా తెలిసిపోతుందని, 3ంటికి లెక్కింపు పూర్తవుతుందని ఈసీ వర్గాలు వెల్లడించాయి. తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరిలలో ప్రజలు మార్పు కోరుకున్నారని, ప్రస్తుత అధికార పార్టీలకు ఈ ఎన్నికల్లో భంగపాటు తప్పదని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడిన వేళ రేపటి ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇటు తెలంగాణలో ఉప ఎన్నిక జరిగిన పాలేరు నియోజకవర్గంలో కూడా రేపు ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇందుకోసం ఈవీఎంలను భద్రపరిచిన ఖమ్మం పత్తి మార్కెట్లో ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న లెక్కింపు కోసం 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. మొత్తం 18 రౌండ్లలో ఓట్లు లెక్కించనుండగా 13 మంది అభ్యర్థులు పోటీ పడుతున్న పాలేరులో తెరాస అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు, కాంగ్రెస్ నుంచి రామిరెడ్డి సుచరితారెడ్డి మధ్య ప్రధాన పోటీ నెలకొంది. వాహన భద్రతకు సంబంధించిన పరీక్షల్లో భారత్లోని కొన్ని ప్రముఖ సంస్థలు ఉత్పత్తి చేసే కార్లు విఫలమైనందున మదుపరులు ఆటో రంగానికి చెందిన వాటాల అమ్మకానికి దిగిన వేళ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. క్రితం 2 సెషన్లో 284 పాయింట్లకు బాకిన సెన్సెక్స్ ఇవాళ 69 పాయింట్లు నష్టపోయింది. ఉదయం 25,671 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ ఒక దశలో 25,503 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. తర్వాత తగ్గిన ధరల వద్ద కొంతమంది మదుపరులు కొనుగోలు జరపగా 25,747 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకిన సూచీ చివరకు 25,705 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 20 పాయింట్లు క్షీణించి 7,870 వద్ద ముగుస్తుంది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.